హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గురు పూర్ణిమ కదా ఫ్రెండ్స్. గురు పూర్ణిమ రోజు మీ అందరికీ కూడా గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా కాస్త సమయాన్ని మీలోకి మీరు ప్రవేశించడానికి, అంటే మీ లోపలికి మీరు జర్నీ చేయడాన్ని స్టార్ట్ చేస్తే మీరు చాలా అద్భుతాలు చూడొచ్చు. అసలు మీకు జీవితం ఒక ఆటలాగా అయిపోతుంది, హాయిగా అనిపిస్తుంది, ఆనంద అనుభూతులు పొందొచ్చు, బ్రహ్మానందాన్ని మీరు ఆస్వాదించవచ్చు. మీకు కుదిరితే కనుక ఈ గురు పూర్ణిమ నుంచే మీరు స్టార్ట్ అవ్వండి. నేనైతే గురు పూర్ణిమ నుంచే నేను కూడా ఆధ్యాత్మికంగా నా ఇన్నర్ జర్నీని స్టార్ట్ చేశాను. ఇప్పటికి నేను 5 years అయిపోయింది ఫ్రెండ్స్ నేను స్టార్ట్ చేసి. ఎంత ఆనందంగా ఉంటుందంటే లోపలికి జర్నీ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మొదట్లో చాలా కష్టాలు, చాలా రకాల హెల్త్ ఇష్యూస్ ఎన్నో వచ్చాయి ఫ్రెండ్స్. అసలు ఎందుకురా నేను మెడిటేషన్ చేస్తున్నాను అనే అంత కష్టంగా కూడా అనిపించేది. ఎన్నిసార్లు హాస్పిటల్ కి విజిట్ చేశానో కూడా నాకే తెలుసు ఫ్రెండ్స్. రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేవి. అంటే మొదట పొట్టతో స్టార్ట్ అయింది, కడుపులో ఒక రకమైన ఇబ్బంది, తర్వాత మోషన్స్, తర్వాత మెల్లగా చక్రాస్ అన్ని క్లీన్ అవుతూ వచ్చాయి అనమాట. ఆఖరికి ఒక రోజు నా కన్ను కూడా చాలా ఇన్ఫ్లెక్ట్ అయిపోయింది. అసలు పోతుందేమో అనుకున్నాను ఫ్రెండ్స్, కానీ ఆ కన్నుని ఒక డాక్టర్ చాలా కేర్ తీసుకుని మెడిసిన్ అన్ని కేర్ గా ఇచ్చారు. నేను అది క్యూర్ చేసుకోగలిగాను. నేను మెడిటేషన్ లో ఉండే ఇవన్నీ చేశాను ఫ్రెండ్స్. మెడిటేషన్ చేస్తే ఏదో అద్భుతాలు వచ్చే ముందు ఇవన్నీ పరీక్షలు, ఈ చక్రాస్ అన్ని క్లీన్ అవడానికి చాలా సమయం పడుతుంది. కానీ ఓపికతో ఉంటే మీరు ఒక అద్భుతాన్ని మీరు పొందొచ్చు అనమాట. ఆ అద్భుతమే మీకు బ్రహ్మానందమైన అది చేరుకోవడానికి మీకు ఎన్ని కష్టాలు వచ్చినా రీచ్ అవ్వండి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు మిరాకిల్స్ అన్ని మీరే మీ లైఫ్ ని డ్రైవ్ చేస్తున్నారు. మీరు అనుకున్నవన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఇంకా మీకు అంటే మీరు అనుకున్న లక్ష్యాలు అవన్నీ అలా వస్తూ ఉంటాయి మీ కళ్ళ ముందు. మీరు ఒక సాక్షిలాగా మిగిలిపోతారు. అవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. మీరు కూర్చునే అన్నిటిని సృష్టించుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ మరొకసారి గురు పూర్ణిమ శుభాకాంక్షలు.